హాయ్ ఫ్రెండ్స్, క్యాస్ట్ ఐరన్ దోశ పెనాన్ని డీమార్ట్ యాప్ లో ఆన్లైన్ లో తీసుకున్నాను. దీన్ని ఎలా సీజనింగ్ చేయాలో స్లిప్ మీద రాసి ఉంది. ప్యాన్ ని విమ్ లిక్విడ్ గాని సోప్ గాని వేసి స్క్రబ్బర్ తో బాగా రుద్దాలి. హ్యాండిల్స్ దగ్గర బ్యాక్ సైడ్ బాగా రుద్దుకోవాలి. ఇలా తోమిన తర్వాత వాటర్ వేసి క్లీన్ చేసి పొడి క్లాత్ తో తుడుచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి 5 నుంచి 10 నిమిషాల పాటు వేడెక్కనివ్వాలి. ఈ వేడితో ఏదైనా చెమ్మ ఉంటే పోతుంది. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో గాని క్లాత్తో గాని ఆయిల్ అంతా ప్యాన్ అంతా అప్లై చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసుకుని పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత 24 గంటల పాటు ఒక రోజంతా పక్కన పెట్టేయండి. ఇలా చేస్తే ఆయిల్ అంతా ప్యాన్ కి పట్టి నాన్ స్టిక్ లాగా తయారవుతుంది. తర్వాత రోజు దీన్ని మళ్ళీ విమ్ లిక్విడ్ గాని సోప్ తో గాని బాగా తోమి వాష్ చేసుకుని పొడి క్లాత్ తో తుడిచి మంటను లో ఫ్లేమ్ లో పెట్టి 5 నుంచి 10 నిమిషాలు వేడెక్కనిచ్చి తర్వాత ప్యాన్ అంతా ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఒక 24 గంటల పాటు పక్కన పెట్టేయండి. ఇలా 3 రోజులు వరుసనే చేసుకోవాలి. నేను 4 రోజులు క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. పొడి క్లాత్ తో తుడుచుకుని లో ఫ్లేమ్ లో మంటను ఉంచి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు ఉల్లిపాయలు కలర్ మారే వరకు ప్యాన్ అంతా ఉల్లిపాయ ముక్కలతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ప్లేట్లో తీసుకుని ఈ ముక్కల్ని పడేయాలి. తర్వాత ఆయిల్ వేసి ఉల్లిపాయని ప్యాన్ అంతా అప్లై చేసుకుని అట్టు వేసుకోవాలి. మొదటి అట్టు మందంగా వేసుకోవాలి. ఇలా వేసిన ఈ అట్టుని తినకూడదు, పడేయాలి. రెండో అట్టు వేస్తున్నాను. ఈ అట్టు కూడా సరిగ్గా రాలేదు. ఇప్పుడు 3వ అట్టు వేస్తున్నాను. ఈ అట్టు రాలేదు సరిగ్గా. 4వ అట్టు వేస్తున్నాను. ఇది పర్వాలేదు, బానే ఉంది. 5వ అట్టు బాగా వచ్చింది.